ఇచ్చేస్తారు కదా, ఇదిగో అయ్యింది మమ్మీ చేస్తున్నాను ప్రసాదాలనే బయటకు వచ్చేస్తాను. కాదండి కొంచెం కొంచెమే ఆయన తింటే మనకి గిన్నెలే కాదు. రేపు ఉదయం 8:30 గంటలకి ఇక్కడ భరణి గారి ఫ్యామిలీ వచ్చి స్వామివారికి పూజ చేయించుకుంటారు. రేపు 12 గంటలకి స్వామివారి భోజన కార్యక్రమం ఉంది. భక్తులు 50 మంది కూడా వచ్చి ఈ భోజన కార్యక్రమంలో పాల్గొని ధరించాలి. తర్వాత అదే టైంకి ఇక్కడ స్వామివారి యొక్క వినాయకుడు లడ్డు కాలం పాటు ఉంటుంది. ఆ వినాయకుడి యొక్క స్వామివారి యొక్క ఆ లడ్డు ప్రసాదం ఎవరు అధికంగా దేవుడికి చెల్లించి తీసుకుంటారో వారికి వస్తుంది. తప్పకుండా ఎక్కువ రేటు పెట్టి దేవుడి కోసం అందరూ పాడుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఒకలా పెడితే బాగుంటుందమ్మా పాలంపేట. లాస్ట్ ఎవరు పాడుకుంటే వాళ్ళకి ఇవ్వకుండా ఎవరు ఎంత అనుకుంటున్నారో అంతా ఇక్కడ ముందు పెట్టేసి